ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా నీ కృప కలిగిన హస్తాలకు సంఘముగా మమ్మల్ని భద్రపరచుకుంటూ నీ పరిశుద్ధాత్మ సహాయంతోనైనా నీ వాక్యమును నీ యొక్క బిడ్డలకు దయచేయమని వేడుకుంటూ సేవకునిగా, పరిచారకునిగా, వాక్యోపదేశకునిగా నన్ను, నా ఉనికిని నీ ఆధీనంలోకి తీసుకొని నా హృదయ తలంపులు, నా మనసులోని ఆలోచనలు, నా నోటి మాటలు అన్నీ నీకు అంగీకారముగా చేసుకోమని, నా బోధ నీ బోధ అయి ఉండగలిగినట్లుగా, నీ బోధ నేను బోధించగలిగినట్లుగా నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నా కంఠస్వరమును నాయన నీ బోరగా వాడుకొనమని, నీ వాక్యము ద్వారా సంఘమును ఆదరించమని, కూడి వచ్చిన వారిని దీవించమని, నీ ఆత్మ కార్యములు జరిపించమని, దుష్టుని యొక్క ఆలోచన విధానాన్ని వమ్ము చేసి దొరపరచమని, నీ మేలైన దీవెనలతో మమ్మను నింపమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సంతోష్ నగర్ బ్యాప్టిస్ట్ సంఘమా, దేవుని నామమున మీకు శుభములు తెలియచేసుకుంటూ, ఈ దినము ఎంతమంది అయితే సంతోష్ నగర్ సంఘములో దేవునిని స్తుతించాలని, ఆరాధించాలని, ఆయన వాక్యమును ధ్యానించాలని, ఈ యొక్క మందిర ఆవరణములో నుండి ఆయన సన్నిధిని అనుభవించి ఆయన ఆశీర్వాదాలు పొందుకోవాలని వచ్చి ఉన్నారో వారి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభములు తెలియచేసుకుంటూ దేవుడు మిమ్మును, మీ కుటుంబములను బహు గొప్పగా దీవించునుగాక. రోమియోలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు అపోస్తలుడైన పౌలు ఇజ్రాయేలీ జనాంగాన్ని ఉద్దేశించి ఎందువలన వారు యేసు ప్రభువును అంగీకరించలేకుండా ఉన్నారు, తద్వారా వారి యొక్క ఆత్మీయ పరిస్థితి ఏంటి, వారి రక్షణ ఏంటి అని విశదీకరించేటువంటి క్రమంలో మొట్టమొదటగా 9వ అధ్యాయము 1 నుంచి 13 వచనాల వరకు కూడా దేవుడు తన ఎన్నికను, ప్రణాళికను బయలుపరిచినట్టుగా మనము సందేశంలో చూసాం. రెండవదిగా 9వ అధ్యాయము 13 నుంచి 29 వచనాల వరకు దేవుని యొక్క సార్వభౌమత్వము ఏ విధముగా ఉంటుంది అని మనం చూసాం. మరి ఇప్పుడు కనుక మనము 9వ అధ్యాయము 30 నుంచి 10వ అధ్యాయము 4 వచనాల వరకు కనుక చూస్తే దేవుని యొక్క నీతిని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి మొట్టమొదటి అంశముగా దేవుని యొక్క ఎన్నిక, ప్రణాళిక లేనిదే ఏది జరగదు. దేవుని యొక్క సార్వభౌమత్వం కిందికి మనమందరము వస్తామని, మన రక్షణ కూడా ఆయన సార్వభౌమత్వం కింద ఉన్నదని మనం గుర్తు చేసుకున్నాం. ఈ దినము దేవుని యొక్క నీతి ఏంటో చూద్దాం. మొట్టమొదటిసారిగా అపోస్తలుడైన పౌలు 9వ అధ్యాయంలో విశ్వాసము అనేటువంటి మాటను పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇంతవరకు 29 వచనాల వరకు కూడా ఆయన విశ్వాసము అనేటువంటి మాటను ఎత్తలేదు. ఇప్పుడు విశ్వాసము అనేటువంటి మాటను ఎత్తుతున్నాడు. 9వ అధ్యాయము మొట్టమొదటి 4 వచనాల్లో ఇజ్రాయేలీ జనాంగం కొరకు వారి రక్షణ లేకపోవటం విషయమై ఆయన ప్రార్థించాడు. అలాగనే 10వ అధ్యాయంలో మరలా తిరిగి ప్రార్థిస్తున్నాడు. 1వ వచనం చూడండి. సహోదరులారా, ఇజ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయ అభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది. ఇజ్రాయేలీ జనాంగం అంటే ఎవరు? ఈ దినము మనం ఆలోచించేటప్పుడు ఎలాగున మన జీవితానికి దీన్ని అన్వయించుకోవాలి, ఇది ముఖ్యమైనది కదా. ఇజ్రాయేలీ జనాంగం అనగా అనాదిగా వస్తున్న దేవుని ప్రజలు. ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు ఇజ్రాయేలీ జనాంగాన్ని గురించి మాట్లాడుతూ తన దేహ సంబంధులు అని మాట్లాడుతున్నాడో, వారు తనకు ఆ యొక్క బంధువులై ఉన్నారు. కాబట్టి ఈ దినం ఈ యొక్క వాక్యాలను మనకు అన్వయించుకునేటువంటి సమయంలో ఒక వైపున చరిత్రలో ఇజ్రాయేలు పట్ల దేవుని ప్రణాళిక ఏంటి అని ఆలోచిస్తూ, దేవుని ప్రజలు అని పిలువబడిన వారు ఏ విధముగా తప్పిపోయారో మనం అర్థం చేసుకుంటూ, మనము అన్వయించుకునేటువంటి సమయంలో ఈ దినము దేవుని ప్రజలుగా పిలువబడుతున్న క్రైస్తవ జనాంగం అనబడిన వారము, ఆనాటి ఇజ్రాయేలీ జనాంగము ఏ విధముగా అయితే తెలిసి తెలియక దేవునికి దూరమైనదో, ఈ దినము మనం అలాగునయ్యేటువంటి రీతిగానున్నామా అని ప్రశ్నించుకొని, అన్వయించుకొని ఆశీర్వాదం పొందుకోవాలి. రెండవదిగా ఈ యొక్క ఇజ్రాయేలు జనాంగం గురించి ఆయన బాధపడుతూ ఉన్న సమయంలో మనము మన బంధువుల గురించి గుర్తు చేసుకోవాలి. అనగా దేహ సంబంధులైన మన బంధువులు ఎంతోమంది యేసు ప్రభువుని నమ్ముకొనక ఉన్నారు. వారిని గురించి మనకు ఆసక్తి కలిగి ఉండాలి. వారి గురించి మన ప్రార్థన
అయి ఉండాలి. వారు మనకు దూర బంధువులు అవ్వచ్చు, సమీప బంధువులు కావచ్చు, మన కుటుంబంలోనే సన్నిహితులుగా ఉన్నవారు కావచ్చు. ఈ రీతిగా మనము దీన్ని అర్థం చేసుకున్నప్పుడు మనకు ఆనాటి వాక్యము, ఇజ్రాయేలీ జనాంగానికి సంబంధించి చెప్పబడిన వాక్యము ఈ దినము కూడా మనకు సజీవముగా లేచి వచ్చి మనకు అన్వయించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ రీతిగా మనం దీన్ని చూద్దాం. మొట్టమొదటగా దేవుని నీతి అని మాట్లాడేటువంటి క్రమంలో మనం 3 విషయాలని అర్థం చేసుకోవాలి. నీతి గురించి మాట్లాడేటప్పుడు అపోస్తలుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రికలో మాత్రమే కాక, గలతీయులకు రాసిన పత్రికలు, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు, ఆయన పత్రికలలో నీతిని 3 రకాలుగా ఆయన వర్ణిస్తాడు. ఒకటి దేవుని నీతి, అది దేవుని నుండి మాత్రమే వచ్చేది, అది దేవుడు మాత్రమే ఒకరికి ఇవ్వగలిగినది. రెండవది మానవుని నుండి నీతి పొందుకునేది. దానిలో ఎప్పుడైతే మనము విశ్వాస మూలముగా అనగా ఆయన కుమారుడైన యేసు ప్రభువును మనం నమ్ముకుంటామో మనకు విశ్వాస మూలమైన నీతి మనకు ఆపాదింపబడుతుంది. మూడవది, ఇది కూడా మానవుని నుంచి వచ్చేదే, కానీ అది మానవుడు స్వనీతి అనగా తాను చేయు క్రియలను బట్టి తనకు నీతి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తూ ఆపాదించుకోవాలని చూసేది. కాబట్టి నీతిని మనం అర్థం చేసుకునేటువంటి సమయంలో ఒకటి దేవుని నీతి, అది దేవుడు మాత్రమే ఇంకొకరికి ఇవ్వగలడు, ఇంకొకరి మీద దాన్ని ఉంచగలడు, ఇంకొకరికి దాన్ని ఆపాదించగలడు. ఆ నీతి ఎలాగున సాధ్యమవుతుంది అంటున్నాడంటే, దేవుడు అది ఇవ్వాలి అంటే మానవుడు విశ్వాసముతో ఆయన కుమారుడైన యేసు ప్రభువును అంగీకరించినప్పుడు విశ్వాసమూలమైన నీతిగా దేవుని నీతి మనకు ఆపాదింపబడుతుంది. ఒకవేళ నీవు విశ్వాసము ప్రకటించకుండా, ఆయన కుమారుడైన యేసు ప్రభు మీద విశ్వాసము ప్రకటించకుండా నీవు ఏదేదో కార్యాలు చేసి, క్రియలు చేసి ఆయన్ని తృప్తిపరిచి ఆ నీతిని నీకు పొందుకోవాలి అనుకుంటే అది నువ్వు పొందుకోకపోగా దానిని పరిశుద్ధ గ్రంథం అంటూ ఉన్నది స్వనీతి అంటూ ఉన్నది. స్వనీతి, సెల్ఫ్ రైచియస్నెస్. కాబట్టి మొట్టమొదటిది దేవుని నీతి, గాడ్స్ రైచియస్నెస్ అయి ఉండగా, రెండవది మానవుని నుంచి పొందుకోగలిగిన విధానం ఏంటంటే ఆయన కుమారుడైన యేసు ప్రభువుని రక్షకుగా అంగీకరించడం ద్వారా. ఇది రైచియస్నెస్ ఆబ్టైన్డ్ బై ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. మూడవది ప్రభువును నమ్మక మనంతట మనము ఏదో చేసి దేవుని నీతిని మనకు పొందుకోవాలి అనుకునేది సెల్ఫ్ రైచియస్నెస్. కాబట్టి ఇశ్రాయేలీ జనాంగము ఎందువలన ఈ నీతిని పొందుకోలేకపోయారు అనేటువంటి క్రమంలో ఆయన ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీ జనాంగము వారు చాలా దేవుని మీద ఆసక్తి కలిగిన వారు, కానీ వారికి లోపించినది ఏంటంటే జ్ఞానము లోపించింది అంటున్నాడు. వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అంటున్నాడు. చూడండి 2వ వచనం, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యమిచ్చుచు ఉన్నారు. ఈరోజు కూడా మన బంధువుల్లో కానీ దేవునిని యేసు ప్రభు ద్వారా ఆరాధించని వారు ఎంతోమంది ఆసక్తి కలిగిన వారై ఉంటారు. దేవుని యందు వారికి చాలా ఆసక్తి ఉంటుంది, కానీ అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఆ ఆసక్తి జ్ఞానముతో ముడిపడినది కాదు, అనగా తెలిసి తెలియనితనము, అజ్ఞానము వారిలో ఉంటుంది. కాబట్టి ఇశ్రాయేలీ జనాంగము కూడా ఇటువంటి జ్ఞానానుసారమైనది కాకుండా ఆసక్తి అయితే ఉన్నది. వాడికి అత్యాసక్తి అంటాం, చేయాలని చాలా ఉత్సాహం ఉన్నది, కానీ చేయాలనే ఎలా చేయాలనో తెలియదు అంటాం కదా. అలాగనే వీరికి జ్ఞానము లోపించింది, ఆసక్తి ఉన్నది. అలాగనే ఈరోజు మన బంధువులను ఎంతోమందిని చూసామంటే, హైందవ సహోదరులని, వారు దేవుని మీద ఆసక్తి ఉంటుంది, కానీ కుమారుడైన యేసు ప్రభువును అంగీకరించకపోవటం ద్వారా రకరకాల క్రియలు చేస్తూ అజ్ఞానముగా సైతము ప్రవర్తిస్తూ వారు దేవుని నీతిని పొందుకోవాలని ఆశపడతారు. అది సాధ్యము కాదని గుర్తు చేస్తున్నాడు. 3వ వచనము, ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక, ఏం చేస్తారంటే దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు, నేను ఈ పని చేశాను, ఇది చేశాను, అది చేశాను, దేవుని కొరకు ఇది చేశాను, అది చేశాను అని దాని ద్వారా ఏదో పొందుకోవాలని స్వనీతిని స్థాపింపబనుకొనుచు దేవుని నీతికి లోబడా.
మూడు జరుగుతున్నాయి. పాజిటివ్గా ఏమంటున్నాడంటే వారి యందు ఆసక్తి కలదు. నెగిటివ్గా ఏమంటున్నాడంటే ఆ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. కొరింథీయులకు రాసిన పత్రికలు కనుక చూస్తే సామెతల గ్రంథము 8వ అధ్యాయములో జ్ఞానము గురించి పర్సానిఫై చేస్తూ మాట్లాడతాడు. భూమిని సృష్టించక ముందరిని, విశ్వమును సృష్టించక ముందరి నుంచి జ్ఞానం ఉన్నదని. ఆ జ్ఞానమును గురించి నూతన నిబంధనలో మాట్లాడుతూ యేసు ప్రభు వారి ఆ జ్ఞానము అని అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో 1వ అధ్యాయంలో 2 సార్లు ఆయన ఉద్ఘటిస్తాడు. కాబట్టి ఎప్పుడైతే నీవు యేసు ప్రభువును అంగీకరించవో నీకు లోక జ్ఞానం ఉండవచ్చు, కానీ దైవికముగా ఏ జ్ఞానం అయితే కావాలంటున్నాడో అది నీకు ఉండదు. ఇదే సొలొమోను జీవితంలో కూడా జరిగినది. సొలొమోను జ్ఞానం అడిగినప్పుడు లోకపరమైన జ్ఞానమును పొందాడు, అడ్మినిస్ట్రేటివ్ నాలెడ్జ్ని పొందాడు, కానీ దైవికమైన జ్ఞానములో ఆయన లోపించాడు. ఆయనకు ధర్మశాస్త్రం అంతా తెలుసు, కానీ భార్యల మీద ప్రేమ వలన కానీ తన రాజ్యాన్ని స్థిరపరచుకునే క్రమములో కానీ ఆయన దేవుని నుంచి తప్పిపోయాడు. కాబట్టి దైవికమైన జ్ఞానము మనకు చాలా ఇంపార్టెంట్ అని, ఆ దైవికమైన జ్ఞానము ప్రభువును కలిగి ఉంటేనే వస్తుందని ఆయన గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఈ దినము లోక జ్ఞానము నీకు నాకు ఎంతైనా ఉండవచ్చు, కానీ యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు మనకు దైవిక జ్ఞానము ఉండదు. కనుక మనము జ్ఞానము లేక ఆసక్తి ఉంటుంది కానీ తొట్టిల్లుతాము అని గుర్తు చేస్తున్నాడు. ఇంకొకటి, వారికి దేవుని నీతి ఎరగరు. వారు దేవుని నీతి అంటే ఏంటో ఎరగరు కనుక తమ స్వనీతిని స్థాపింపబూనుకుంటారు. అనగా నేను ఈ పని చేసి దేవుణ్ణి తృప్తిపరుస్తాను, ఈ పని చేసి దేవుణ్ణి మెప్పిస్తాను, ఈ పని చేసి సెహబాస్ అనిపించుకుంటాను, ఈ పని చేసి దేవుని దగ్గర మార్కులు వేపించుకుంటాను అని వారి యొక్క పాపాలను తగ్గిస్తూ పుణ్యాల పట్టికను పెంచుకుంటారు. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉన్నది, నీ పాప పుణ్యాల పట్టికతో నీకు దేవుని నీతి దొరకదు. ఎందుకనగా నీవు ఎంత నీ పాప పుణ్యాల పుట్టికను పుణ్యమును ఎక్కించుకొని పాపమును తగ్గించినా ఒక్క పాపము నీ యందున్నా కూడా దేవుడు వారిని ఏమంటున్నాడంటే పాపి అని అంటున్నాడు. కాబట్టి మన పాపము వలన మన దాని నుంచి ఏ పని చేసినా కూడా అది మురికి బట్టలతో సమానము ఆయన ముందర. కాబట్టి ఇది మనము గుర్తెరిగినప్పుడు వారికి దేవుని నీతి ఎరగరు, తమ స్వనీతిని స్థాపింపబూనుతారు. మరలా ఇంకోటి ఏం చేస్తారంటే దేవుని నీతికి లోబడరు. దేవుడు ఏదైతే ఇజ్రాయేలీ జనాంగానికి ధర్మశాస్త్రము ద్వారా వారికి జ్ఞానమును దయచేశాడు, ఆ జ్ఞానము వారిని ఎక్కడికి తీసుకువెళ్ళాలని ఆయన చేశాడు? ప్రభువు వచ్చిన సమయంలో ప్రభువును గుర్తుపట్టడానికి వారికి యొక్క జ్ఞానం ఇచ్చాడు. కానీ వీరు ధర్మశాస్త్రాన్ని పట్టుకొని వెంబడించేటువంటి క్రమములో ధర్మశాస్త్రాన్ని అది పరిగెడుతూ ఉంటే దాని వెనక వీళ్ళు పరిగెడుతూ దాని ద్వారా నీతి వస్తుంది అనుకొని అసలు దాన్నే పట్టుకోలేకపోయారు. చూడండి 30వ వచనం, 31వ వచనం. అట్లయితే మనమేమందుము, నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. అయితే ఇజ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారు నీతిని అందుకోకపోవడం కాదు అక్కడ సమస్య, ధర్మశాస్త్రాన్ని వెంబడించేటువంటి ప్రక్రియలో ధర్మశాస్త్రాన్నే పట్టుకోలేకపోయారు. దాని నుంచి నీతి వస్తుంది అని చెప్పి దాని వెనకబడ్డారు. వెనకబడే కొద్దీ వారికి అర్థమైంది ఏంటంటే ఎంత పరిగెత్తినా కూడా వీరిలోనున్న పాపమును బట్టి ఆ నియమమును వాళ్ళు అందుకొనలేరు. కాబట్టి నీవు నేను అర్థం చేసుకోవలసినది, నీకు ఏ యొక్క ధర్మశాస్త్రపు బుక్ అయినా ఉండవచ్చు, వారికి లా, తోరా దేవుడే ఇచ్చిన ధర్మశాస్త్రం. మన హైందవ సహోదరులకు కనుక గమనించినట్లయితే వాళ్ళ పురాణాలు ఉండవచ్చు, వాళ్ళ రామాయణం ఉండవచ్చు, భారతం ఉండవచ్చు, వాళ్ళ భగవద్గీత ఉండవచ్చు, ముస్లింలకు వాళ్ళ ఖురాన్ ఉండవచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళ ధర్మశాస్త్రం అయి ఉండగా ఆ ధర్మశాస్త్రము వెనక పడేటువంటి ప్రక్రియలో వారు దాని నుంచి నీతి పొందుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ అది మంచి పనులు, ఒక తెగబారు కనుకైతే 5 చేయాలా, మన హిందువులైతే ఒక 100 చేయాలా, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేయాలా, ఇలా అవి చేసేటువంటి క్రమంలో అసలు దేని వెనకబడుతున్నారో దాన్ని పొందుకోలేరు. నీతి దొరకకపోగా దాన్ని వీరు పట్టుకొనలేకపోతారు. అందుకని వీరు దేవుని నీతికి లోబడక తమ స్వనీతిని వారు ఇది చేయడం. ఎందుకనండి, ఎందుకు దాన్ని పట్టుకోలేకపోతారు? ఎందుకు ఒకటి ఇచ్చినప్పుడు దాన్ని ఎందుకు వెంటాడి పట్టుకోలేకపోతారు? ఎవరైనా ఉట్టి చూస్తాం మనం,
ఉట్టిని కొట్టేటప్పుడు ఏం చేస్తారు? నువ్వెంత చేరుకుంటుంటే ఉట్టిని అంత పైకి లాగడం ప్రారంభిస్తారు వాళ్ళు. నువ్వు ఉట్టి చేరకుండా ఉంటావు కదా, ఉట్టిని కొట్టనివ్వకుండా చేస్తాడు. అది ఏం కలగజేస్తా ఉన్నది? అది నీకు అందుబాటులో అందుకోవాలన్నా దొరకదు. ఎందుకంటే నీలోనున్న శక్తి సరిపోదు. అలాగనే మనలో పాపము వలన మనము ఆ నీతి నియమమును, ఏ ధర్మశాస్త్రమైనా తీసుకో, దానిలో చెప్పబడి, ధర్మశాస్త్రం అంటే నా ఉద్దేశము యూదులకు లా, తోరా, ఏ మతము వాళ్ళు ఆ ప్లేస్లో దాన్ని పెట్టుకుంటే దాన్ని సంపూర్ణముగా వారు వెంబడించలేరు, దాన్ని సంపూర్ణముగా దాన్ని పట్టుకొనలేరు. దానికి గల కారణం ఏమని చెప్తున్నాడంటే మానవునిలో లోపం ఉన్నది. కాబట్టి మానవునిలో పాపము అనేటువంటి లోపము ఉన్నది. ఆ పాపము ద్వారా ఎవ్వరూ కూడా దాన్ని అందుకోలేరు అంటున్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 3వ అధ్యాయము 9వ వచనం. అలాగైనా ఏమందుము? మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రము కాము. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనయ్యున్నారని ఇంతకుముందే దోషారోపణ చేసి, యూదులేమి అన్యులేమి అనగా లోకములో పుట్టిన ఎవరైనా కూడా వారిలోనున్న పాపమును బట్టి వారు అది చేరుకోలేరని వారి మీద దోషారోపణ చేయబడింది. 20వ వచనం, 3వ అధ్యాయము 20వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. అనగా నీవు ఆ నీతి నియమము వెనక పడేటప్పుడు, దాన్ని అందుకోలేకపోతున్నప్పుడు నీ పాపం ఏంటో నీకు తెలుస్తుంది. అంటే నీలో షార్ట్ కమింగ్ ఏంటో నీకు తెలుస్తుంది, నీలో డెఫిసిట్ ఏంటో నీకు తెలుస్తుంది. కాబట్టి ధర్మశాస్త్రము అనేది ఇవ్వబడింది. నువ్వు ఆ వెంబడించే క్రమంలో, దాన్ని అందుకోలేని క్రమంలో నీలో ఏ లోపం ఉన్నదో ఆ లోపం బయలుపరచబడుతుంది. అందుకని నీవు దాన్ని చేరుకొనా లేవు. కాబట్టి ఆ పాపము అనేటువంటి లోపము ద్వారా ఏ మానవుడు కూడా తన స్వక్రియల ద్వారా, తన ప్రయాస ద్వారా, తన యొక్క ప్రాకులాటుట ద్వారా దేవుని యొక్క నీతిని పొందుకొనకపోగా అది స్వనీతిగా తయారవుతుంది. చిన్నగా అది స్వనీతిగా తయారవుతుంది. చూడండి ఏం మాట్లాడుతున్నాడు. ఇలాగున మనం కనుక మన జీవితంలో యేసు ప్రభువును అంగీకరించకుండా మిగతా రకాలుగా దేవుణ్ణి తృప్తిపరచాలని, దేవుని నీతిని మనకు అందుకోవాలని మనం పడేటువంటి ప్రయాసలో ఏమవుతుందంటే మనము కొన్నిటిని కోల్పోతాము. అసలైన గోల్ని మనం మర్చిపోతాము. చూడండి 32వ వచనం. వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలమైనట్లుగా దానిని వెంటాడిరి. అనగా ప్రభువునందు విశ్వాసము ప్రకటించకుండా ఈ పనులన్నీ తమ ద్వారా చేయగలరు అని ముందుకు వెళ్ళడం ప్రారంభించారు. ఎప్పుడైతే మనం ప్రభువును పక్కన పెట్టి మన పనులు మనం చేసుకోవాలనుకుంటామో, మనం ఒక గొప్ప పని చేయగలమనుకుంటామో, మనం అక్కడే ఓడిపోయినట్లు. యేసు ప్రభువును మనం అంగీకరించిన తరువాత నువ్వు పడే ప్రయాస ప్రతి ఒక్కటి ప్రతిఫలం ఇస్తుంది. కానీ ప్రభువును విశ్వాసమూలమైన అది నువ్వు ప్రకటించకుండా నీవు చేయలేవు. కాక క్రియల మూలముగా అయినట్లు దానిని వెంటాడి, ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించి ఉన్నాను. 33వ వచనం 9వ అధ్యాయం. ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్టుపడిరి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనము, 8వ అధ్యాయము 14 నుండి 15 వచనాలు ఒకసారి చదువుతాను. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 14-15 వచనాలు చదువుతున్నాను. అయితే ఆయన ఇజ్రాయేలు యొక్క యెషయా గ్రంథము 8వ అధ్యాయము 14-15 వచనాలు. అయితే ఆయన ఇజ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును. యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కువలగాను ఉండును. అనేకులు వాటికి తగిలి తొట్రిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కబడి పట్టబడుదురు. అనగా వారికి మార్గ మధ్యములో ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ దాని వెనక పరిగెత్తేటువంటి సమయంలో మార్గ మధ్యములో యేసు ప్రభు అనేవాడు అడ్డమొస్తాడు. వచ్చినప్పుడు బండగా నిలుస్తాడు. నీవు ఆ బండను దాటేటువంటి క్రమంలో, ఆ బండను ఆలింగనం చేసుకోకుండా, ఆ బండను దాటేటువంటి క్రమంలో ఆ బండను దాన్ని ఏమంటారు పరిగణలోకి తీసుకోకుండా, అంగీకరించకుండా వెళ్ళినప్పుడు దానికి తట్టుకొని కింద పడతాం.
కాబట్టి వీరి ప్రయాణములో క్రియల ద్వారా, ధర్మశాస్త్రం ఇచ్చిన క్రియల ద్వారా ప్రభువును, దేవుడి నీతి పొందుకోవాలనేటువంటి క్రమంలో పరిగిస్తున్న సమయంలో యేసు ప్రభువును అడ్డు రాయిగా పెట్టాడు. ఎవరైతే యేసు ప్రభువును అక్కడ ఆగి విశ్వాసంతో ఆలింగనము చేసుకుంటారో వాళ్ళు ఆ గోల్ చేరుకుంటారు. ఎవరైతే విశ్వాసముతో ఆయన ఆలింగనం చేసుకోకుండా దాన్ని దాటాలను, పక్కకు తప్పించుకోవాలని చూస్తారో దానికి తట్టుకొని పడతారు. 28వ అధ్యాయము యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. ప్రభువుకు యెహోవా ఈలాగున సెలవిచ్చిచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది, విశ్వసించువాడు కలవరా. సో నీవు నీ జీవితంలో నీకు ఇవ్వబడిన బుక్ ద్వారా దేని వెనకైతే నువ్వు పడుతూ ఆ క్రియలు చేస్తూ దేవునిని తృప్తిపరిచి దేవుని నీతి పొందుకోవాలనుకుంటావో, మధ్యలో మధ్యంలో నీకు యేసు ప్రభు అనేవాడు తటస్థిస్తాడు. ఆయన మధ్యలో అడ్డుకుంటాడు. నీవు అక్కడ ఆగి ఆయనను ఆలింగనము చేస్తే నువ్వు గోల్ పోస్ట్కి చేరుకున్నావు ఆల్రెడీ, లేకపోతే చేరుకుంటావు ఇలా అనుకోవచ్చు. ఎప్పుడైతే నువ్వు ఆయన్ని పరిగణలోకి తీసుకోకుండా ఆయన్ని నిర్లక్ష్యం చేసి ఆయన అంగీకరించక ఆయన్ని దాటిపోవాలి, పక్క నుంచి మీద దూకాలి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే దానికి తట్టుకొని నువ్వు కింద పడతావు. కాబట్టి ఈ దినము మనమందరము కూడా మన బంధువులు యేసు ప్రభువు నమ్ముకోని వారు, ఆనాటి ఇజ్రాయేలీ జనాంగము వారికి జరిగింది ఏంటంటే వారు ఆసక్తి కలిగిన వారు, దేవుని యందు ఆసక్తి కలిగిన వారు, కానీ వారికి సరి అయిన జ్ఞానము లేదు. ఎందుకనగా మధ్యలో వచ్చేటువంటి రాయిని వారు ఆలింగనము చేసుకున్నప్పుడు వారు ఆ గోల్ పోస్ట్ని రీచ్ కాగలరు. ఒకవేళ దాన్ని ఏ విధంగా తప్పించుకోవాలని అటు ఇటు చేస్తే దానికి తట్టుకొని కింద పడిపోతారు. కానీ ఆయన్ని పట్టుకున్న వారు ఎవ్వరు కూడా కలవరపడరు, సిగ్గుపడరు అంట. మరొకసారి 9వ అధ్యాయము, ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపడడు. ఈరోజు ఇక్కడున్న మనందరితో మాట్లాడుతున్నాడు. నీవు ఏ పరిస్థితుల వల్ల నీ జీవితంలో సిగ్గుపరిచే పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు, ఏ పరిస్థితుల్లో నీవు అవమానం పొందే పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు. దానికి గల కారణం ఏంటంటే నువ్వు యేసు ప్రభువును పక్కన పెట్టేసి నీ అంతట నువ్వు పరిగెత్తాలని, నీ స్వనీతితో ఆ కార్యములు చేయాలని నువ్వు ముందుకు వెళ్తున్నావు గనక దేవుని నీతిని నువ్వు పొందుకోలేకుండా ఉన్నావు. నువ్వు సిగ్గుపడి అవమానంతో పక్కన కూర్చొని స్థితికి నీవు వచ్చావు. ఆయనను ఆలింగనము చేసుకున్న వాళ్ళు, విశ్వాసమూలముగా ఆయనను నమ్మిన వారికి దేవుని యొక్క నీతి ఆపాదించబడుతుంది గనక నీవు సిగ్గుపడవు. ఈరోజు నీ జీవితంలో అవమానము, సిగ్గు ఎందుకంటే ఒకనాడు నువ్వు అసలు యేసు ప్రభువునే తెలుసుకోలేదేమో. ఒకవేళ యేసు ప్రభువుని తెలుసుకొని ఉంటే నీ మార్గం పయనములో నీ యొక్క జిజ్ఞాసలో పరిగిస్తూ యేసు ప్రభువుని పక్కన పెట్టి ఏదేదో నీ స్వశక్తితో నీవు చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు నీకు నాకు మిగిలేది సిగ్గు, అవమానమే. కానీ ఆయనను ఆలింగనం చేసుకుని ఆయన సహాయంతో ముందుకు వెళ్తున్నప్పుడు ఆ గోల్ పోస్ట్ని మనము చేరుకొనగలము, ఆ పనిని మనం నెరవేర్చగలము. మనకు ఘనత, కీర్తి, మహిమ వస్తుంది. ఈ సిగ్గు, అవమానము ఉండదని దినము మనకు గుర్తు చేస్తున్నాడు. ఒక 2 ఉదంతాలను మీకు చూపాలని కోరుకుంటున్నాను. ప్రజలు ఎంతోమంది తెలిసి తెలియక ఈ స్వనీతిని వెంబడించడానికి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనము లూకాసు వార్త 18వ అధ్యాయము 9 నుంచి 14 వచనాల్లో ఒక సుంకరి, ఒక పరిసయ్యుడు దేవుని దగ్గరికి వెళ్ళినట్టుగా, ప్రార్థించుకున్నట్టుగా మనం చూస్తాం. వారు దేవుని నీతిని పొందుకోవాలి అని ఆలయానికి వెళ్ళారు, మందిరానికి వెళ్ళారు. కానీ ఒకడు దేవుని నీతిని పొందుకొని బయటికి వచ్చాడు, ఒకడు దేవుని నీతిని పొందుకొనక ఎలాగనొచ్చాడో అలాగనే వెళ్ళిపోయాడు. వాడిది స్వనీతి. అలాగనే అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. ఆయన కూడా ఈ క్రమములోనే పరిగెడుతూ స్వనీతిని వెంబడిస్తూ తన నీతి అనే దాన్ని ఒకదాన్ని పొందుకున్నాడు. కానీ యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత తన నీతి ఏదైతే ఉన్నదో స్వనీతి, దాన్ని వదిలేశాడు. దేవుని విశ్వాసమూలముగా వచ్చే దేవుని నీతిని ఆలింగనం చేసుకున్నాడు. ఇద్దరూ పరిసయ్యులే. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఉన్నవాడు పరిసయ్యుడే, అపోస్తలుడైన పౌలు పరిసయ్యుడే. కానీ వారిద్దరికీ యేసు ప్రభు తటస్థించినప్పుడు వారు యేసు ప్రభువును పక్కన తప్పించుకోవాలని ఒకరు చూశారు. ఇంకొకరు ఆయన అడ్డుపడినప్పుడు సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసించుచున్నావు అని అడిగినప్పుడు ప్రభువా నువ్వెవరు అని అడిగాడు. అడిగి ఇంటికి పోయి 3 రోజులు ఆలోచించుకున్నాడు.
ఆయనకు ఆ యొక్క అననీయ వచ్చి సహకరించినప్పుడు, సహాయం చేసినప్పుడు ఆలోచించుకొని, ఇంతవరకు నేను పొందినదంతా కూడా నా స్వనీతి, ఇప్పుడు నాకు దేవుడు తన నీతిని నాకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ క్రమంలో నేను నా అత్యాసక్తితో సంఘాన్ని హింసిస్తూ ముందుకు వెళుతూ నాకు నీతి సంభవిస్తుంది అని నేను అనుకున్నాను. కానీ ఈరోజు యేసు ప్రభువు నాకు ఎదురుబడి, సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అడిగినప్పుడు, నేను వెళ్తున్న దారి తప్పని ఆసక్తి నాకున్నది. చుట్టుపక్కల ఉన్న యూదులకు అందరికన్నా నాకు ఆసక్తి ఉన్నది, కానీ జ్ఞానములో నేను కొదవయ్యాను. నా దగ్గర పిహెచ్డి ఉన్నది గమాలియేలు ద్వారా, కానీ నిజమైన దేవుని జ్ఞానము నాకు లేక అంటున్నాడు. ఒక్కసారి చూడండి ఈ స్వనీతితో మనకు వచ్చేటువంటి సమస్య. లూకా సువార్త 18వ అధ్యాయము 9 నుండి 14 వరకు. లూకా సువార్త 18వ అధ్యాయము 9 నుండి 14 వరకు. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని, ఇక్కడ చూడండి స్వనీతి కలిగిన వారు ప్రవర్తించేటువంటి తీరు. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని, ఎంతోమంది తామే నీతిమంతులు అనుకుంటారు, ఎదుటి వాళ్ళు అవినీతిమంతులు అనుకుంటారు. వారి యొక్క నిరసనను రకరకాలుగా ప్రదర్శిస్తారు, వారి యొక్క అభ్యంతరాన్ని రకరకాలుగా చూపిస్తారు, రకరకాలుగా వారు నీతిమంతులు, నీకన్నా ఎదుటివాడికన్నా నీతిమంతుడని వారు చూపిస్తారు. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని, వీరెవరిని నమ్ముకున్నారండి? దేవుణ్ణి నమ్ముకోలేదు, ప్రభువును నమ్ముకోలేదు, కనీసం యూదులు దేవుణ్ణి నమ్ముకున్నారు. తమ్ము నమ్ముకొని, వారెవరిని నమ్ముకుంటారు? తమను తాము నమ్ముకుంటారు. తమ్ము నమ్ముకొని, నాన్న కొద్దిగా బిడ్డను పట్టుకోరా. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. అక్కడ ఎవరెవరున్నారండి? 2 తెగలు ఉన్నారు. ఒకరేమో తమ్మును తామే నమ్ముకొని, తమ నీతిని నమ్ముకొని ఎదుటి వారిని తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ఈరోజు కనుక ఇక్కడ మనమెవరమైనా మనము నీతిమంతులం అనుకొని ఎదుటివారు అవినీతిమంతులు అనుకోను, లేకపోతే వారిని తృణీకరిస్తూ నేనే పరిశుద్ధుణ్ణి, నేనే పవిత్రుణ్ణి, నాకు అన్నీ తెలుసు, నేను చుట్టుపక్కల వారికన్నా కూడా ఇంకా బాగా పరిగెడుతున్నాను దేవుని యందు అనుకుంటే, నీతో నాతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. సంఘమునకు 2 వచ్చారు ఆరాధనలో పాల్గొనడానికి. 2 మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ఒకడేమో అందరి ముందర భయభక్తులు కలిగిన వాడుగా, సమాజంలో ఉన్నత స్థానము కలిగిన పరిసయ్యుడు. ఇంకొకడు సుంకరి, అనగా వాడు ట్యాక్స్ కలెక్టర్ గనక వాడిని ప్రజలు పట్టించుకునేవారు కారు. వీడు నీతిమంతుడు కాడు, వీడు అందరితో కలుస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడని అనుకునేవాడు. ఈ పరిసయ్యుడేమో లోకము దృష్టిలో మంచివాడు, అనగా ఉన్నత స్థాయిలో ఉన్నవాడు. ఈ సుంకరి లోకము దృష్టిలో అన్యాయస్తుడుగా కనపడుతున్నాడు. 2 లోపలికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకరు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను, వెంటనే చూడండి, దేవా నేను. పరిసయ్యుని ప్రార్థన ఎట్లుంటుందంటే నా ఐ నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుష్యుల వలెనైనను, నేను చోరుణ్ణి కాదు, అన్యాయస్తుణ్ణి కాదు, వ్యభిచారుణ్ణి కాదు, ఇతర మనుష్యుల మిగతా వాళ్ళలాగా కాక ఈ సుంకరి వలె అక్కడతో వదలక, తన దృష్టిలో ఎవరైతే పక్కన ఇంకోటి కనపడుతున్నాడో వీడికన్నా నేను బెటర్, ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించేది దేవునికే. కానీ అతని మనసులో నుంచి ఏం బయటపడతా ఉంది? దేవునితో తనను పోల్చుకుంటే అవినీతిమంతుడుగా కనిపిస్తాడు. పక్కన మనిషితో పోల్చుకున్నాడు కనుక తను నీతిమంతుడుగా కనిపిస్తున్నాడు. కాబట్టి అతనికి స్వనీతి లోపలికి ప్రవేశించింది. సుంకర్ ఏం చేస్తున్నాడు? ఆయన తన స్వనీతిలో ఉన్న క్రియలను బయలుపరుస్తున్నాడు, ధర్మశాస్త్ర క్రియలను. అయ్యా, వారమునకు 2 మారులు ఉపవాసము చేయొచ్చు, 2 times నేను ఫాస్టింగ్ చేస్తున్నాను, చేయొచ్చు, నా సంపాదన అంతటిలో, అనగా నా కడుపును మార్చుకుంటున్నాను 2 రోజులు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచు, తనలో తాను కుణుగుతూ చిన్నగా ప్రార్థిస్తున్నాడో పెద్దగా ప్రార్థిస్తున్నాడో, మొత్తానికి తన క్వాలిఫికేషన్స్ తను చెప్తున్నాడు. అయితే సుంకరి దూరముగా నిలుచుండి
పరిసయ్యుడేమో దేవుని సన్నిధిలోకి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే ఇక్కడికి నేను వెళ్తే నన్ను ఆపేవారు ఎవరూ లేరు, ఇక్కడ నన్ను ఆపేవారు ఎవరూ లేరు, దేవునికి నాకు మధ్యన చాలా దూరము తక్కువ ఉన్నది, కాబట్టి నేను దేవునికి సన్నిహితుణ్ణి అని చెప్పి దేవునికి దగ్గరకు వచ్చి ఆయన ఇంకొకరిని చూపిస్తూ దేవునిని చూసి తను అవినీతిమంతుడు అని అర్థం చేసుకోకుండా, తనలో పాపమును గుర్తుపట్టకుండా, తనకన్నా కొంత తక్కువ ఉన్నవాడిని ఒకరిని చూసి వీడికన్నా నేను బెటరు అని పోల్చుకుంటున్నాడు. తన క్రియలను వెలుగుచ్చుతున్నాడు. నేను ఈ పని చేశాను, ఆ పని చేశాను అని. అయితే సుంకరి దూరముగా నిలుచుండి, దేవునికి నాకు మధ్యన ఎంత దూరం ఉందంటే ఆ ముందరకెళ్ళి నిలబడే హక్కు నాకు లేదు, అక్కడ ముందర కూర్చునే హక్కు నాకు లేదని దూరముగా నిలబడ్డాడు. నిలబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక, దేవుని వైపును చూడ్డానికి కూడా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు. ముందర తనలో ఏం లేదు, పశ్చాత్తాపము లేదు. ఎంతసేపటికి తనలో ఉన్న గొప్పతనము చెప్పుకుంటున్నాడే కానీ తనలో ఉన్న పాపాన్ని ఒప్పుకోవట్లేదు. ఇతనేం చేస్తున్నా అంటే దేవునికి దూరముగా నిలబడ్డాడు. నీ దగ్గరికి వచ్చే అర్హత కూడా నాకు లేదని ఆకాశము తట్టు చూడ్డానికి కూడా సందేహిస్తున్నాడు. సందేహించి రొమ్ము కొట్టుకుంటున్నాడు. అంటే నేను పాపినయ్యా, రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. దేవా పాపినైన నన్ను, అతను నేను అనే మాట వాడాడు, ఇతను నన్ను అని వాడుతున్నాడు. కానీ నన్ను అనే ముందర పాపి అనే మాట యాడ్ చేస్తున్నాడు. అతనేమో నేను అనే మాట యాడ్ చేసి తను ఏమేమి చేశాడో అన్నీ చెప్తున్నాడు. తన గొప్పలు చెప్తున్నాడు, తన క్రియలను ఆయన ముందర చూపిస్తున్నాడు, స్వనీతిని బయలుపరుస్తున్నాడు. ఈయన నేనెంత అవినీతిమంతుడినో దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చేటప్పటికి నాకు అర్థమైందని ఈయన వైపు చూడట్లేదు, పరిసయ్యుని వైపు, దేవుని వైపును చూడడానికి కూడా ధైర్యం చాలట్లేదు. ఒకటే చూస్తున్నాడు, తనలోకి తను చూసుకుంటున్నాడు, తనలో పాపమేమున్నదో చూసుకుంటున్నాడు. దానికి రొమ్ములు బాదుకుంటూ నేను పాపిని అంటున్నాడు. దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే అనగా పరిసయ్యుని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. ఇద్దరు కూడా దేవుని నీతిని పొందుకోవడానికే వచ్చారు. ఒకరేమో తమ నీతిమంతత్వాన్ని చూపించుకోవడానికి, ఎదుటివారు అవినీతిమంతులని తృణీకరించడానికి ఒక అతను వచ్చాడు. ఇంకొకతను దేవుడు నీతిమంతుడు, మనుషులతో పోల్చుకుంటే ఏ ప్రయోజనము లేదు, ఒకరికంటే ఒకరేమైనా బెటర్గా ఉండొచ్చేమో, నేను మనుషులతో పోల్చుకునే అర్హత నాకు లేదు, దేవుని తట్టు చూసే అర్హత నాకు లేదు అని పాపినని ఒప్పుకొని రొమ్ములు కొట్టుకున్నప్పుడు దేవుని నీతి అతనికి ఆపాదింపబడి, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడుననియో చెప్పాను. కాబట్టి ఈ స్వనీతిలో భాగంగా ఇతనికి ఏమున్నదండి, స్వీయ కార్యాలు ఉన్నాయి, క్రియలు. ఆ తర్వాత తనను తాను హెచ్చించుకునేటువంటి అతిశయోక్తి ఉన్నది. ఈ రెండు కూడా దేవునికి పనికిరాదు. దేవుని ముందర తల వంచాలి, ఆయన ముందర మనం పాపము ఒప్పుకోవాలి, ఆయన నీతిని విశ్వాసములతో నేను ఇలా ప్రార్థిస్తే దేవుడు నన్ను కరుణిస్తాడు అని చెప్పినప్పుడు దేవుని నీతి నీకు ఆపాదింపబడు. ఇప్పుడు రెండవ తార్కాణముగా అపొస్తలుడైన పౌలు చూద్దాం. ఇక్కడ పరిసయ్యుడు, పౌలు కూడా పరిసయ్యుడే. 3వ అధ్యాయము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము నుంచి, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై, ఆయనకు ఆసక్తి ఉన్నది, హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనింద్యుడనయ్యుంటిని. అనగా ధర్మశాస్త్రాన్ని వెంబడించే దాంట్లో ఒక నీతి వస్తుంది. అదేం నీతి అంటున్నాడు? అది నేను సంపాదించుకున్న నీతి, దేవుడిచ్చే నీతి కాదు, నేను సంపాదించుకునే నీతి. ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనింద్యుడనయ్యుంటిని, ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము, క్రీస్తుని తెస్తున్నాడు. క్రీస్తు నిమిత్తము ఇంతవరకు ఏవేవైతే నా స్వనీతి ప్రకారంగా నాకు ఒక నీతి వచ్చిందో, స్వనీతి అనేది ఒక నీతి ఆపాదింపబడిందో, ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకోండి. అంత మాత్రమే కాక ఇంకొక స్టెప్ ముందరకు వెళ్తున్నాడు. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము, ఏమంటున్నాడండి? నా ప్రభువైన, ఇతను
విశ్వాస మూలముగా యేసు ప్రభువును అంగీకరిస్తున్నాడు. ముందర ధర్మశాస్త్ర మూలముగా పరిగెత్తి ఎంతో కొంత నీతి మూటగట్టుకున్నాడు, కానీ దేవుని నీతి అతనికి ఇంకా రాలా. ఎప్పుడైతే నా ప్రభువు అని ప్రభువును ఆలింగనం చేసుకున్నాడో, నా ప్రభువు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము, ఇందాకేమన్నాడు, వారికి ఆసక్తి ఎక్కువ ఉన్నది కానీ వారికి జ్ఞానమో లేదు. ఎప్పుడైతే ఇతను నా ప్రభువు అని ఇతను ఒప్పుకున్నాడో, ఇతనికి యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా, ఇందాక నష్టము అన్నాడు, ఇప్పుడు సమస్తము నష్టం అంటున్నాడు. నా ప్రభువు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, అతి శ్రేష్టమైన వాటిని మాట్లాడుతున్నాడు. క్రీస్తును సంపాదించుకొని, 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమూలమైన నా నీతిని కాక. ధర్మశాస్త్రము ద్వారా నువ్వు ఆ పరిగెత్తి వెంబడించే దానిలో నీకు ఎన్నో మార్కులు వస్తాయి, ఎంతో కొంత నీతి ఆపాదింపబడుతుంది. అదేం నీతి అండి? అది విశ్వాసమూలముగా వచ్చే నీతి కాదు, అది దేవుడు నీకు ఇచ్చిన నీతి కాదు. నీవు కష్టపడి పరిగెత్తి పొందుకొని పక్కన వాడికన్నా నాకు ఎక్కువ ఉంది, నేను అనింద్యుడను, పక్కన వాళ్ళతో పోలిస్తే నేను ఎంతో గొప్పవాడను, పక్కన వాళ్ళతో పోలిస్తే నేను ఇంకా ఆసక్తిగా పనిచేశాను, ఇదంతా అన్నమాట. కాబట్టి క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసమూలమైన నీతి. ఎప్పుడైతే క్రీస్తు యందు విశ్వాసము ప్రకటిస్తామో దాని ద్వారా మానవుడు ఈ విశ్వాసాన్ని ప్రకటించినప్పుడు వచ్చేటువంటి నీతి, అనగా అంటే విశ్వాసమూలమైన నీతి ఈక్వల్ టు, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు. కాబట్టి దేవుని నీతి ఈక్వల్ టు దేవుని నుంచి వచ్చేది. మానవుడు తన కార్యముల మీద, క్రియల మీద, తన అతిశయోక్తి మీద, తన ప్రయాస మీద ఆధారపడకుండా యేసు ప్రభు మీద విశ్వాసము ప్రకటించినప్పుడు ఆయన మూలముగా వచ్చే నీతి. సో దేవుని నుంచి సంబంధించినంతవరకు అది దేవుని నీతి. ఆ నీతిని మనం పొందుకునేది ఎలాగంటే యేసు ప్రభు మూలముగా విశ్వాసము ప్రకటించడం ద్వారా ఆ నీతిని. కాబట్టి దేవుని నీతి ఈక్వల్ టు మానవుడు విశ్వాసము ద్వారా యేసు ప్రభువునందు ప్రకటించినప్పుడు వచ్చే నీతి. స్వనీతి ఈక్వల్ టు ధర్మశాస్త్రము ద్వారా ఎంతో కొంత నీతి వస్తుంది, కానీ ఆ నీతి ఈ నీతితో పోల్చుకున్నప్పుడు వజ్రానికి, రియల్ డైమండ్కి, ఆ యొక్క నకిలీ డైమండ్కి ఉన్నంత అది కూడా వర్క్, అది కూడా 2000 చేస్తుంది. ఒక డైమండ్, వైట్ డైమండ్, ఆ యొక్క దాన్ని ఏమంటారు, జిర్కోనైట్, దీంతో చేస్తారు, అది కూడా దానికి ఒక వెల ఉన్నది. అది దేవుని నీతితో పోలిస్తే చాలా. కాబట్టి నేనేం చేశాడు, తన ద్వారా పొందుకున్న నీతి తన్నెక్కడికి తీసుకెళ్ళట్లా, గర్వం పెంచుతూ ఉంది, అతిశయం పెంచుతూ ఉంది. నిజంగా ప్రభువు ఎదురుపడితే దానికి తట్టుకొని పడిపోతున్నాడు. కాబట్టి నేనేం చేశాడు, ప్రభువును ఆలింగనం చేసుకున్నాడు. తన నీతి ఏదైతే ధర్మశాస్త్రంతో వచ్చిందో అది పక్కన పెట్టేశాడు. అయ్యా నాకు ఇవన్నీ ఏమొద్దయ్యా, నా ప్రభువు ద్వారా నాకు అన్నీ వస్తాయని నాకు తెలుసు కనుక నేను ప్రభువును ఆలింగనము చేసుకున్నాను. కాబట్టి ఇక్కడ ఉన్న మనమందరం అర్థం చేసుకోవలసినది, ఈరోజు మన యొక్క బంధువులలో ఎవరైతే యేసు ప్రభువు నమ్ముకొనుట లేదో వారు చేస్తున్న పని ఏంటంటే వారి స్వశక్తితో, వారి క్రియలతో స్వనీతి పొందుకునేటువంటి ప్రక్రియలో దేవుడిచ్చు నీతిని వారు పొందుకొనలేకపోతున్నారు. ఎందుకని? వారి పాపము వారిని అది పొందుకొనివ్వకుండా చేస్తామన్నది. చూడండి 3వ అధ్యాయము 21 నుంచి 3వ అధ్యాయము దేవుని నీతిని, మనము విశ్వాసమూలమైన నీతిని చూసేటప్పుడు రోమీయులకు రాసిన పత్రికలో అర్థం చేసుకోవలసిన తీరు. 3వ అధ్యాయము 20 నుంచి, ఏలయనగా 3వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 20వ అధ్యాయము, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. నీ క్రియల ద్వారా, అది నువ్వు ఏ రిలీజియస్ బుక్ అన్నా నువ్వు చేతుల్లో పెట్టుకో, దాని ద్వారా నీవు నీతిమంతుడని తీర్చబడలేవు. ఎందుకని? ఆ బుక్కును వెంబడించేటువంటి క్రమంలో నీవు ఆ బుక్కును కంప్లీట్గా పట్టుకోలేవు. ఎందుకు పట్టుకోలేవు అంటే నీలో ఉన్న పాపము వలన దాన్ని పట్టుకోలేవు. హ్యాండిక్యాప్ అంటాం. నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి పరిగెత్తాలంటే వెయిట్ తక్కువ ఉన్నావు అనుకో, పరిగెడతావు. నువ్వు బియ్యం బస్తా ఒకటి పట్టుకొని పరిగెత్తాలనుకోండి, పోలేవు. సో నీ పాపం ఏం చేస్తుందంటే నిన్ను అక్కడికి చేరుకొనివ్వకుండా, తెలుసు దాన్ని వెంబడిస్తే పట్టుకుంటే అటు వెళ్తే వస్తుందని, కానీ నీలో ఉన్న పాపము నిన్ను వెళ్ళనివ్వదు. శాక్ రేస్ అంటాం కదా,
ఆ గోతాం సంచిలో కాళ్ళు పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్తారు, లెమన్ రేస్ అంటాం ఇటు పెట్టుకొని. ఇవన్నీ ఏంటంటే నీకు ఒక అబ్స్టకల్ కలుగుతుందనమాట. అదేంటంటే బయట నుంచి ఎక్కడో పెట్టుకున్న నిమ్మకాయ కాదు, బయట నుంచి ఎక్కడో పెట్టుకున్న గోతాము సంచి కాదు, నీ హృదయములోనే అంతర్లీనముగా నిక్షిప్తమై ఉన్న నీ పాపము ఆ యొక్క గోల్ పోస్ట్ని చేరుకొనివ్వకుండా చేస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద బుక్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద బుక్. అర్థం చేసుకోండి, దేవుడిచ్చిన ధర్మశాస్త్రము ద్వారానే వీరు నీతి పొందుకోలేకపోతే దేవుడు ఇవ్వని వేరే వాళ్ళు ఏదేదైతే వాళ్ళ ధర్మశాస్త్రాలు అంటున్నాడో దాని ప్రకారంగా వస్తుందా? దేవుడే ఇజ్రాయేలీ జనాంగానికి తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చి దీన్ని వెంబడించు అంటున్నప్పుడు వాళ్ళు వెంబడించలేకపోతున్నారు కనుక వాళ్ళ పాపాలని గుర్తుపడుతూ ఉంటే దేవుని యొక్క ధర్మశాస్త్రమే వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళలేకపోతుంటే ఇంకేదైనా దేవుడు ఇవ్వని సోకాల్డ్ ఈ యొక్క ధర్మశాస్త్రాలు వాళ్ళకు వాళ్ళు పెట్టుకున్నవి చేరుస్తాయా? చేరవు అని గుర్తు చేస్తున్నాడు. అనగా ఇజ్రాయేలీ జనాంగమే దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ద్వారానే వారు గోల్ పోస్ట్ని చేరుకోలేకపోతూ ఉంటే మిగతా వాళ్ళు వారికి వారు ఏర్పరచుకున్న బుక్కుల ద్వారా, ఎక్కడికి మానవులు రచించిన బుక్కుల ద్వారా దాన్ని ఎంతైనా వాళ్ళు మత గ్రంథాలు అని చెప్పుకొనవచ్చు, కానీ అవి వారిని అక్కడికి వెళ్ళవు. అనగా దేవుడే ఇజ్రాయేలీ జనాంగాన్ని ప్రేమించి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని వారే దాన్ని వెంటబడి పొందుకోలేకపోతా ఉంటే వారి పాపము వలన ఇంకెవ్వరు కూడా పొందుకోలేరని గుర్తు చేస్తున్నాడు. 20వ వచనం, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచు నున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. అపార్ట్ ఫ్రమ్ ద లా, ఈ యొక్క ధర్మశాస్త్రానికి అతీతముగా ఇంకోటి బయలుపరచబడతా ఉంది. అంత మాత్రాన ఈ ధర్మశాస్త్రము దాన్ని కొట్టివేయట్లేదు. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అనగా ముందు దేవుడు తెచ్చిన ధర్మశాస్త్రానికన్నా ఇంకొక దేవుని నీతి ఉన్నదని చెబుతూ దాన్ని ఈ ధర్మశాస్త్రం కొట్టివేయట్లేదు. ధర్మశాస్త్రము ప్రవక్తలు దాన్ని ఆథెంటికేట్ చేస్తున్నారు, అటెస్ట్ చేస్తున్నారు. అనగా ఈలాగున నువ్వు నీతి పొందుకోగలవని సాక్ష్యమిచ్చుచున్నారు. అది ఏంటంటే అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, యేసుక్రీస్తునందు విశ్వాసమూలమైనదై నమ్ము వారందరికీ, ఏ మతము వారైనా ఏ భేదమో లేదు, ఏ కులము వారైనా ఏ భేదము లేదు, ఏ యొక్క అంగవైకల్యం ఉన్నా పర్వాలేదు, ఎవరైనా వారందరికీ కలుగు దేవుని నీతి అయి, విశ్వాసమూలమైన నీతి ఈక్వల్ టు దేవుని నీతి. ఇది ధర్మశాస్త్రానికి వేరుగా వచ్చింది, కానీ అంత మాత్రాన ధర్మశాస్త్రం దాన్ని కొట్టిపడేయడం లేదు, కానీ దాన్ని నొక్కి వక్కాణిస్తూ ఇది దేవుని నీతి అని చెప్తూ ఉన్నది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి ఇక్కడున్న మన అందరము కూడా ఏ ఒక్కరము, నువ్వు ఏ యొక్క ఇంటిలో పుట్టినా, నీ వయసు ఎంత ఉన్నా, నువ్వే కులములో పుట్టి ఉన్నా, నువ్వే మతములో పుట్టి ఉన్నా, నువ్వు తెల్లైనా నల్లైనా ఎవరైనా ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, ఏంటండి ఆ మహిమ? దేవుని నీతిని కోల్పోవుట. దేవుని నీతి నీకు ఆపాదింపబడితే నువ్వు ఒకనాడు నీకే మహిమ అయితే ఆయన ఇవ్వాలనుకున్నాడో పాపము ద్వారా నువ్వు కోల్పోయిన దాన్ని తిరిగి నువ్వు పొందుకొనగలవు. దేవుని మహిమను, అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు, ఎవరైతే నమ్ముతారో నమ్మువారు ఆయన కృపచేతనే. ఈ యొక్క విశ్వాసమూలమైన నీతి దేవుని నుంచి వచ్చే నీతులు ఏమున్నదండి? ఫస్ట్ అది దేవుని కృప. నెక్స్ట్ నమ్మువారు క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాల. క్రీస్తు యేసునందలి విమోచనము ఎలా జరుగుతుంది? నీ పాపము వలన నువ్వు బానిస అయి ఉన్నావు. నిన్ను బానిసత్వములో నుంచి విడదీయాలి అంటే నీకెవరో ఒకరు రొక్కము చెల్లించాలి. కాబట్టి యేసు ప్రభు వారు నీకు క్రయధనాన్ని చెల్లించి, విమోచన ధనాన్ని చెల్లించి నిన్ను విమోచించాడు. విమోచనము ద్వారా ఉచితముగా, ఇదేంటండి? ఫ్రీ, ఉచితముగా నీతిమంతులని తీర్చబడచ్చు. కాబట్టి ఎవరైతే తమ స్వనీతిని, తమ స్వశక్తిని ఆధారపడక దేవుడు పంపించిన యేసు ప్రభువును విశ్వాసముతో నమ్ముతారో వారికి విశ్వాసమూలమైన నీతి, అదే దేవుని నీతి వారికి
ఆపాదించబడుతుంది. ఇది దేవుని కృప. నీ నుంచి వచ్చేది ఏంటంటే నీ విశ్వాసము. ఇది ఉచితము, నువ్వు దీనికి ఏ డబ్బులు నువ్వు కట్టబనలేదు, ఇది ఉచితముగా వచ్చింది. ఎలాగున జరిగింది ఇది? నువ్వు బానిసత్వములో ఉన్నావు, నిన్ను ఆయన రొక్కము చెల్లించి, ఆయన రక్తము చిందించి నిన్ను బానిసత్వములో నుంచి బయటికి కొన్నాడు. విమోచన క్రయం. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని, మళ్ళా తన నీతిని కనుపరచవలనని యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనుబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగూ చేశాడు. కాబట్టి ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు జీసస్ క్రైస్ట్. ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు జీసస్ క్రైస్ట్. దేవునిని విశ్వసించినంత మాత్రాన ప్రయోజనము లేదు. నిన్ను నువ్వు విశ్వసించి నీ క్రియల ద్వారా ప్రయోజనము లేదు. దేవుడు నీ కొరకు పంపించిన తన కుమారుడైన యేసుక్రీస్తునందల విశ్వాసము ప్రకటించుట ద్వారా మాత్రమే దేవునికి నువ్వు సన్నిహితుడు అవుతావు, దేవుని నీతిని పొందుకుంటావు. నీవు ఏదైతే నీ పాపము ద్వారా మహిమను కోల్పోయావో ఆ మహిమను తిరిగి నీవు పొందుకుంటావు. కాబట్టి ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు క్రైస్ట్. ఆఖరుగా 10వ అధ్యాయము 4వ వచనం చూసి ముగించుకుందాం. 10వ అధ్యాయము 4వ వచనం. రోమేయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ. విశ్వసించు ప్రతివానికి, ఎవరెవరైతే ఉన్నారో ఎక్కడెక్కడైతే ఉన్నారో విశ్వసిస్తే చాలు, ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. నమ్మువారికి ప్రతి ఒక్కరికి ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. అంటే ఏంటండి? సమాప్తమైందంటే ఏంటి? సమాప్తి అయినంటే ఏంటి? నువ్వు ఒక బస్సు ఎక్కావు, సంతోష్ నగర్లో బస్సు ఎక్కావు. నువ్వు వెళ్ళవలసింది కోటికి. నువ్వు కోటికి పోగానే ఆ బస్సు అక్కడ ఆగిపోతుంది, లాస్ట్ స్టాప్. ఏం జరిగింది? నీవు నీ డెస్టినేషన్కి చేరుకున్నావు. ఏ పని మీద అయితే ఆ బస్సు బయలుదేరిందో ఆ బస్సు పని పూర్తయ్యింది. సో ఏం జరుగుతూ ఉన్నది? కంప్లీషన్ ఆఫ్ ద టాస్క్. అనగా నీ ప్రయాణంలో ఏ గోల్నైతే నువ్వు చేరుకోవాలనుకున్నావో ఆ గోల్ని నువ్వు చేరుకున్నావు. కాబట్టి క్రీస్తు ధర్మశాస్త్రము నీకు ఇచ్చింది ఎందుకంటే ఈ గోల్ని చేరుకోవడానికి. ఆ గోల్ని చేరుకునే క్రమములో ధర్మశాస్త్రం ఏం చూపించిందంటే నీ పాపము వలన నువ్వు ఎంత పరిగెత్తినా కూడా మధ్యలో బ్రేక్ డౌన్ అవుతానే ఉంటుంది, బస్సు కోటికి చేరుకున్నది. కానీ ఇప్పుడు నువ్వు పిగ్గీ రైడ్ చేసావు, పిగ్గీ బ్యాక్ అనగా నువ్వు ఇప్పుడు యేసుక్రీస్తుని పట్టుకున్నావు. యేసుక్రీస్తుని పట్టుకోగానే యేసుక్రీస్తుని నా గోల్ పోస్ట్కి నేను తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఎలాగ సమాప్తి అయింది? ఆయన మధ్యలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేదు, ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణము చేశాడు. 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయము 17-18 వచనాల్లో ధర్మశాస్త్రములోనున్న ఒక్క పొల్లైనను ఒక్క సున్నైనను కొట్టివేయుటకు నేను రాలేదు, అలాగనెవరైనా కొట్టివేస్తే వాడు శాపగ్రస్తుడు అని చెప్తున్నాడు. కాబట్టి యేసు ప్రభువు వారు ఏ విధముగా ధర్మశాస్త్రానికి సమాప్తి అయ్యాడంటే దాన్ని ఆయన సంపూర్ణము చేసి దానికి ఫైనల్గా శుభం కార్డు వేశాడు, ఫైనల్గా సమాప్తం అని వేశాడు. కాబట్టి ధర్మశాస్త్రమును నీ అంతట నువ్వు పట్టుకొని దాన్ని వెనకబడితే ఏదైతే దేనికి చేరుకొనలేవో, నువ్వు యేసు ప్రభువును పట్టుకున్నప్పుడు యేసు ప్రభువు ఆ ప్రయాణము కొనసాగిస్తున్నాడు గనక ఆయన ఆ శిలువ మీద ధర్మశాస్త్రములో ఏదేదైతే ఒక మనిషి చెయ్యాలని రాసి ఉన్నాడో అవన్నీ పరిపూర్ణముగా నీ కొరకు నా కొరకు చేశాడు గనక ధర్మశాస్త్రము సంపూర్ణమైంది. నీవు ఆ ధర్మశాస్త్రాన్ని నీ అంతటా నువ్వు సంపూర్ణము చేయలేవు గనక యేసు ప్రభువును నువ్వు పట్టుకున్నావు గనక ఆయన నీ బదులుగా ధర్మశాస్త్రాన్ని చేసిన వాడు అయ్యాడు. కాబట్టి ధర్మశాస్త్రము సమాప్తి ఆయను. తద్వారా బై ప్రాక్సీ యు ఆర్ ఫుల్ఫిల్లింగ్ ద లా ఆఫ్ తోరాని నువ్వు ఫుల్ఫిల్ చేస్తున్నట్టు. ఇప్పుడు ఒక మాట ఆఖరుగా, అంత మాత్రాన రాయబడిన ధర్మశాస్త్రము మన మీద పని చేయదా? అపోస్తలుడైన పౌలు పదే చెప్తాడు,
ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రతి మాట నీ మంచి కొరకు, మేలు కొరకు, నిన్ను తప్పుల్లో పడకుండా చేయడానికి, నిన్ను కాపాడడానికి, ముందుకు తీసుకువెళ్ళడానికి. ఈ దినము ధర్మశాస్త్రం నా మీద లేదు అని విచ్చలవిడిగా తిరగడానికి కాదు. ఆ ధర్మశాస్త్రం ఒకనాడు ఎందుకైతే నీకు హెచ్చరికగా ఇవ్వబడిందో అది నీకు తెలియజేస్తూ దాన్ని జాగ్రత్త పడుతూ ముందరికి వెళ్ళడానికి నీకు ఉపయోగపడుతుంది. క్రీస్తు, లా ఆఫ్ క్రైస్ట్ అంటాడు గలతీయులకు రాసిన పత్రికలో. క్రీస్తు యొక్క ధర్మశాస్త్రం నీ మీద పెట్టబడింది అంటున్నాడు. ఆ ధర్మశాస్త్రం ఏంటంటున్నాడు? ప్రేమ. అన్నిటినీ పుణికిపుచ్చుకొని నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించుము, నీ యొక్క సహోదరుని నిన్ను వలె నీవు ప్రేమించుము. ఇది క్రైస్ట్ లా. సో ధర్మశాస్త్రము ఆయన ఫుల్ఫిల్ చేశాడు నీ తరపున. నీవు చేస్తున్నది ఏంటంటే ఆయన నిన్ను ప్రేమించిన విధముగా నీవు దేవుణ్ణి మిక్కిలి ప్రేమిస్తూ నీ పక్కనున్న సహోదరుని నిన్ను వలె ప్రేమించుకుంటూ నువ్వు ముందరికి సాగుతూ ఉన్నప్పుడు ఎక్కడికి కూడా నీవు తప్పవు. కాబట్టి ఈ రీతిగా ఆయన దేవుని నీతిని గురించి మాట్లాడే సమయంలో మనిషికి 2 రకాలుగా నీతి వస్తుంది అంటున్నాడు. ఒకటి ధర్మశాస్త్రముగా సంబంధముగా వచ్చేటువంటి నీతి, అది స్వనీతి అయి ఉంటుంది, అది లోపభరితమైన నీతి ఉంటుంది. కానీ యేసు ప్రభువు మీద విశ్వాసముతో వచ్చే మూలమైన నీతి దేవుని నీతి అయి ఉంటుంది. అది ప్రశస్తమైన, శ్రేష్టమైన, అతిశ్రేష్టమైన, నా క్రీస్తు నిమిత్తం అన్నిటిని నష్టపరుచుకుని పొందుకునేటువంటి నీతి అంటున్నాడు. కాబట్టి ఆ నీతి కొరకు పాటుపడే మనము యేసు ప్రభువును నమ్ముకుంటాం. ఎవరైతే యేసు ప్రభువును నమ్ముకొనరో వారు వారి స్వనీతితో పోతూ దాన్ని పొందుకొనలేక మధ్యలో కుదేలవుతూ ఉంటారు, తట్టుకొని పడుతూ ఉంటారు. ఎందుకు ఇలాగవుతుందని అవమానము పొందుతారు, సిగ్గుపడతారు, రకరకాలవి జరుగుతాయి. లోకంలో బహుశా సక్సెస్ఫుల్గా కనపడవచ్చు, కానీ ఆత్మీయముగా ఆఖరికి చనిపోయే దినానికి దేవుని యొక్క దృష్టిలో అన్సక్సెస్ఫుల్ అవుతారు. ఎందుకంటే ఈ జీవితము తర్వాత మరొక జీవితం ఉన్నదని పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉన్నది. కాబట్టి ఈ లోకములో లోక జ్ఞానంతో నువ్వు ఎంతైనా సంపాదించుకోవచ్చు, ఎంతైనా గొప్పవాడవి కావచ్చు, ఎంతైనా సక్సెస్ఫుల్ కావచ్చు. దేవుని యొక్క ఆత్మీయమైన లిస్టులో నువ్వు ఎప్పుడైతే ప్రభువును నమ్ముకొనవో నీవు పరలోకమునకు వెళ్ళవు, నరకమునకు వెళ్తావు. కాబట్టి అల్టిమేట్గా నువ్వు అన్సక్సెస్ఫుల్ అవుతావు, అల్టిమేట్గా నువ్వు ఫెయిల్యూర్ అవుతావు. ఈ 70 ఏళ్లలో నువ్వు సక్సెస్ఫుల్ అవ్వచ్చేమో కానీ అల్టిమేట్గా నువ్వు ఫెయిల్యూర్ అవుతావు. కనుక యేసు ప్రభువుని అంగీకరించు, యేసు ప్రభువు యందు విశ్వాసమూలమైన నీతిని నువ్వు పొందుకో. అది దేవుని నీతి గనక, అది అజరామరమైన నీతి గనక నీవు కోల్పోయిన మహిమను తిరిగి నీకు ఇచ్చేది. నీ పాపము ద్వారా నీవు పొందుకోలేక కోల్పోయిన దాన్ని నువ్వు ఇచ్చేది గనక యేసు ప్రభువును నమ్ముకొనమని అపోస్తలుడైన పౌలు నొక్కి వక్కాణిస్తూ మాట్లాడుతున్నాడు. ఈరోజు సమస్తము ఆది సంభూతుడు, సమస్తము ఆయన ద్వారానే. యేసు ప్రభువు లేనిదే మన జీవితాలలో ఏమీ లేదు. కాబట్టి యేసు ప్రభువును నమ్ముకొనండి. ఆయన సిలువు మీద నీ కొరకు నా కొరకు చేసిన కార్యమును అర్థం చేసుకోండి. ప్రభువును సెంటర్లో పెట్టుకొని క్రీస్తు కేంద్రీకృతమైన జీవితాలు జీవించండి. నాట్ సెల్ఫ్ సెంటర్డ్ బట్ క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్స్. అప్పుడు నీవు దేవుని నీతిని పొందుకున్న వాడవుతావు. అల్టిమేట్గా యు ఆర్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్. యూ విల్ నాట్ ఫీల్ అషేమ్డ్. ఆయనను నమ్ముకున్న వారు ఎవ్వరు కూడా సిగ్గుపడరు, ఎవ్వరు కూడా అవమానము పొందరు. కాబట్టి యేసు ప్రభువు నమ్ముకుందాం, యేసు ప్రభుకి ఇష్టమైన రీతిగా జీవిద్దాం, దేవునికి ఘనత మహిమ తెద్దాం. మనము, మన పిల్లలు, మన కుటుంబాలు, మన పిల్లతరములు ఆశీర్వదింపబడేటట్టుగా చూసుకుందాం. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన దేవానైనా నీ కృప కలిగిన హస్తాలకు సంఘమును భద్రపరచుకుంటూ నీ యొక్క సువార్త మరొకసారి నైనా మా ముందుకు వచ్చి ఉండగా ఏ రీతిగానైనా విశ్వాసమూలముగా వచ్చేటువంటి నీతి దేవుని నీతి అయి ఉన్నదో అది అతి శ్రేష్టమైన నీతి అయి ఉన్నదో, అది నాయన కోల్పోయిన మహిమను తిరిగి నాయన పొందుకునేది అయి ఉన్నదో అట్టి నీతి మేము కలిగి ఉండగలిగినట్లుగా ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువు నాయన మనస వాచ అంగీకరించగలిగినట్లుగా, ఆత్మ సహాయంతో ముందుకు నడవగలిగినట్లుగా, వారు ఆశీర్వదింపబడగలిగినట్లుగా కూర్చున్న ప్రతి వ్యక్తిని పేరు పేరున ఆశీర్వదించి దీవించమని నా ప్రభువును రక్షకుడు అయిన నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.